థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొత్తగా శ్రమజీవులకు సంబంధించి లేబర్ అడ్డా అనేది ఒక కొత్త నూతన ఒరవడి సృష్టించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో కూడా లేబర్ అడ్డా అనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా విజయవాడలోని ఒక డెమో ఇక్కడ కార్యాలయం పెట్టడం జరిగింది. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. లేబర్ అడ్డా అనేది ఒక ఇక్కడ కార్యాలయం ఉంటుంది. దీనికి సంబంధించి అసలు విధి విధానాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు ఉన్నారు. మేడం ఏంటి అసలు లేబర్ అడ్డా అంటే ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి, శ్రమజీవులకి వీళ్ళకి ఏంటి అసలు దీనికి వీళ్ళకున్న అనుభవ సంబంధం ఏంటి? నా పేరు పద్మావతి అండి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ విజయవాడ. ఎస్ఎస్పి బోర్డు సంబంధించి వర్కర్స్కి క్లైమ్స్ అవన్నీ చూస్తామండి. ఏంటంటే వీళ్ళు రెస్ట్ రూమ్ లాగా అనమాట. వాళ్ళు అంటే బాత్రూమ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ ఉంటాయి. వాళ్ళు పని ప్రదేశానికి వెళ్ళే ముందు ఏమైనా రెస్ట్ కావాలంటే అక్కడ ఉండటం. వాళ్ళు బిల్డింగ్ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు రిజిస్ట్రేషన్ అవన్నీ ఆ వివరాలు అవన్నీ కూడా తెలుసుకొని ఆ కార్డు ఉన్న వాళ్ళే ఇక్కడ ఎలా ఉంటుందండి. లేబర్ అడ్డా కాన్సెప్ట్ ఏంటి, ప్రధాన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి కార్మికులు ఎవరుతున్నా వీళ్ళకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అలాంటిది ఏమైనా ఉంటుందా, లేదంటే మేము ఖాళీగా ఉన్నాము పని కల్పించని చెప్పి ఉద్దేశం ఇక్కడికి వచ్చి రావాలా, ఏంటి అసలు దీని కాన్సెప్ట్ ఏంటి? అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికండి. ఫెసిలిటేషన్ సెంటర్ ఇది, ఫెసిలిటేషన్ సెంటర్ అండి. మన కార్మికులకి అందుబాటులో ఉండే రకంగా ఇది రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా అది ఫైనల్కి రాలేదు. ఈ అడ్డా ఎంత పెద్దది, ఇక్కడ ఉన్న కార్మికులకి ఇంకా ఎంత పెద్ద అడ్డా నిర్మించబడాలి అని చెప్పేసి అది డెసిషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకైతే ఇక్కడ 500 మంది వర్కర్స్ ఉంటారు కాబట్టి ఈ అడ్డా సరిపోదని చెప్పేసి ఇంకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేరే చోట ఎక్కడన్నా కార్మికులకి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు రూపొందిస్తారు. ఇదైతే ప్రస్తుతం దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. మా కమిషనర్ ఆఫీస్ వాళ్ళు ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఇక ముందు. అంటే వీళ్ళకి ఏంటంటే డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్ ఫెసిలిటీ, వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళే విధంగా, అంటే ఇక్కడ అధికారులు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఎలా నమోదు చేసుకోవాలి, మన భవన నిర్మాణ కార్డు కానీ దాన్ని రెన్యువల్ ఎలా చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎలాగా వాళ్ళలో అవేర్నెస్ వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ శ్రమ కార్డులు మరియు పెన్షన్ కార్డులు వాళ్ళు ఎలాగ ఈజీగా మా కార్యాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాగ ఈజీగా చేసుకోవచ్చు అన్న విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది వాళ్ళకి మాకు మధ్యలో ఏ డౌట్స్ లేకుండా ఈ అడ్డా అదే పెట్టడం జరుగుతుంది. ఐలాక్ అన్నది అంతే. లేబర్ అడ్డా అంటే ఓన్లీ ఇది రెస్ట్ రూమ్ లాగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది ఇక్కడ. అంటే వీళ్ళు కొద్దిసేపు వచ్చి ఇక్కడ ఎండకి అందరూ బయట ఉండలేరు కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కొద్దిసేపు ఇది ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం 10 గంటల ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. అందువల్ల లేబర్కి మీ నుంచి ఎలాంటి ఇస్తారు సూచనలు కానీ, మీ నుంచి ఎలాంటి సహాయం ఉంటుంది, వాళ్ళకి సర్వీస్ ఉంటుంది? అంటే ఎవరైతే ఇప్పటిదాకా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే గుర్తించిన వారు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ భవన నిర్మాణ కార్డులు వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ కార్డు ఉన్న వాళ్ళ వరకే ఇందులో వాళ్ళు ఎలిజిబుల్ రావడానికి కూడా, వాళ్ళు ఉండడానికి కూడా, వాళ్ళు రెన్యువల్స్ చేసుకోవడానికి కూడా ఆ కార్డు చూపిస్తే వాళ్ళకి మేము హెల్ప్ చేయగలము. అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టడం కూడా జరుగుతుంది. అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సర్వీస్ ఇస్తారు వాళ్ళకి? అంటే వాళ్ళకి మేము అవగాహన చెప్తాము, వాళ్ళు ఎలాగా చలాన్ కట్టుకోవాలి బ్యాంక్లో, వాటికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అవన్నీ మా శాఖ ద్వారా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అప్డేట్ చేసుకోవడం, రెన్యువల్ అప్డేట్ చేసుకోవడం, ఎంత అమౌంట్ వాళ్ళ నామినీ డీటెయిల్స్ అవి ఏమేమి తెచ్చుకోవాలో అవి మేము చెప్తాము. మా దగ్గర అప్లికేషన్స్ కూడా ఉంటాయి అందుబాటులో. విజయవాడ సిటీకి మొత్తానికి ఇది ఒకటే ప్లేస్ అండి, ఇంకా వేరే చోట ఇంకా ఉన్నాయి? ఇంకా నిర్ణయాలు తీసుకుంటున్నారండి, ఇది ఫైనల్ కాదు, జస్ట్ ఇది మనకి ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు. ఇక్కడ బాగానే ఉంది. చంద్రబాబు గారు చాలా చేస్తారనుకున్నాం, కొన్ని చేస్తున్నాడు, ఇంకొన్ని చేస్తాడని అనుకున్నాం. ఇక్కడ కొద్దిగా గాలి బ్యాచ్ తిరుగుతుందండి, గంజాయి బ్యాచ్ తిరుగుతుంది. కాకపోతే మాకు ఏదైనా సెక్యూరిటీ పెడితే ఇక్కడ బాగుంటుంది. వసతి భోజనం అంటే అన్న క్యాంటీన్కి వెళ్తున్నారు, బాగానే ఉంది. ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వర్కర్లు వచ్చేటప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు గొడవ ఆడటం, ఇల్లేం ఎగబడిపోవడం, దానికి ఏదైనా పెట్టాం. మాకు ట్రాఫిక్కి అంతరాయం కలగకూడదు, ఇక్కడ వర్కర్స్ నిలబడాలి. ఇదేమో సెంటర్ అడ్డా అయిపోయింది. ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు మీకు తెలియదే ఉంది, కారు వస్తే కారు, బైక్ వస్తే బైక్ ఎగబడిపోతూ ఉంటారు. దానికి ఏదైనా పెంచే మార్గం చూపిస్తే మాకు చాలండి. దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది మీరు? ఇదేంటే షటరే కాదు, పని చేసుకొని వచ్చిన వాళ్ళకి ఏదన్నా షటరు, మేము ఏదన్నా కాసేపు కూర్చోవాలన్నా
షట్టర్ ఉంటే బాగానే ఉంటుంది. మా కోసం ఇంత చేశాడంటే ఇంకా చాలా చేస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ బాబు గారు వస్తే బాగుంటుంది, కొద్దిగా అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాం మేము. ప్రమాదశాత్తు ఏదైనా జరిగినా సరే మీ కార్మిక శాఖ కార్మికులు మరి ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆటి కింద ఇటు కింద పడి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మాకు ఏదైనా సూటి కావాలి. అదండి ఇప్పుడు అటుకైతే బాగానే ఉంది. ఈ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా మాకు ఏదైనా పెంచే మార్గం చూపిస్తే. లేబర్ అడ్డా ఉండాలండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత సెక్యూరిటీ ఉండాలండి. ఇంతకుముందు కొద్దిగా కెమెరాలు అవి పెట్టి బాబు గారు ఇంతకుముందు చేసినప్పుడు పోలీస్ అతను ఇచ్చేవాళ్ళు. ఇక్కడ గొడవలు ఏం జరగకుండా ఒక్కోసారి నైట్ పూట కానీ పగులు కానీ ఇక్కడికి కొత్త వాళ్ళు రావాలంటే భయపడి వస్తున్నారు. ఇక్కడ బ్లేడ్ బ్యాచ్లు ఉంటారని, లేకపోతే గంజాయి బ్యాచ్లు ఉంటారని, దానికి ఇక్కడ ప్రత్యేక మార్గం ఒక సీసీ కెమెరా, ఒక పోలీసు అతను పెడితే నైట్ పూట రండి వచ్చి చూడండి ఎట్టకుండా ఇక్కడ మామూలుగా ఉండదు. అది ఇక్కడ పని చేసుకొని వెళ్ళే వాళ్ళు మమ్మల్ని కూడా అరాటమించి చేస్తున్నారు. ఇక్కడ నైట్ పూట కొంతమంది దూరం నుంచి వచ్చి వర్కర్లు ఇక్కడే పడుకుంటారు. వాళ్ళకి కూడా ఏం ఉంటుందా, ఒంటి మీద డబ్బులు అవి కూడా లాక్కుంటున్నారు. కొద్ది సెక్యూరిటీ ఇక్కడ నైట్ పూట సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడ కొన్ని సంగీత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి నైట్ పూట. అలాంటివి లేకుండా ఇక్కడ ఓన్లీ వర్కరే ఉంటాడు. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి రకరకాలు ఉన్నాయి. అలా వద్దండి, తప్పుడు ఏం జరగకుండా. అటువంటి వాళ్ళ కోసం ఈ లేబర్ అడ్డా అనేది పనిచేస్తుంది. ఇది మాకు పడుకోవటానికి అలాగే ఇప్పుడు దూరం నుంచి వచ్చిన మా లోకల్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు పడుకోవడానికి బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏదైనా సీసీ కెమెరా పెట్టి మాకు కొంత సెక్యూరిటీ. ఇప్పుడు కొంతమంది వచ్చి గొడవ ఆడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు నలుగురు వస్తారు కొత్త వాళ్ళు. మేము ఇక్కడ టైంలో ఉంటారు, బ్లేడ్ బ్యాచ్ల వాళ్ళు వస్తారు. మాకు కొద్దిగా మాట్లాడాలన్నా కూడా ఇదిగా ఉంది. కొద్ది సెక్యూరిటీ అక్కడ ఏర్పాటు చేస్తే చాలండి, మాకు సంతోషం. ట్రాఫిక్ ఇబ్బంది లేకూడదు. ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి. ఈ లేబర్ అనే వాళ్ళు బండి రంగానే బండి అక్కడ పెడుతున్నాడు సెంటర్ మీద, వీళ్ళు ఎగబడుతున్నారు. ఆ ఆర్టీసీ బస్సు అయినా లేకపోతే ఆటో అయినా కారు అయినా వస్తున్నాడు, హారం కొడుతున్నాడు. వీళ్ళు తప్పుకోవట్లా. ఆయన వచ్చి ఇక మాట పెరిగి ఒకటి బిగుతాడు. అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా చేస్తే చాలండి మాకు. 5 రూపాయలు భోజనం పెట్టారన్న, జనాల్ని చెడగొట్టారు. వీళ్ళేమో పనికి రమ్మంటే సాయంత్రానికి 2000 ఇస్తే కానీ రానంటున్నారు. రేపొద్దున ఈ టైం వరకు చేయాలంటే 3000 అంట. ఏ సాఫ్ట్వేర్ వాడికి అంత డబ్బులు లేవు. వీళ్ళకి మాత్రం 2000 ఇవ్వాలి. 5 రూపాయలు భోజనం. ఇప్పుడు లేబర్ ఎమ్యూనిటీస్ అడ్డా అని ఒకటి వచ్చింది. ఎందుకన్నా ఇవన్నీ జనాలు చెడదెంగడానికి. కాకపోతే పని చేసుకున్న వాళ్ళకి పెట్టండి అన్న. 5 రూపాయలు భోజనం అయిపోతుంది. సాయంత్రం వస్తున్నారు, పనికి వెళ్ళి వచ్చినట్టు 100 రూపాయలు అడుగుతున్నారు, క్వార్టర్ తాగేస్తున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకన్నా అవసరమా? గంట సేపు నుంచున్న సాయంత్రం వరకు 1500 ఇస్తాను రెండరా అంటే 2500 3000 అడుగుతున్నారు డబ్బులు. ఈవెంట్స్ కంపెనీ 3000 అడుగుతున్నారు డబ్బులు సాయంత్రం వరకు. ఎవరికి వస్తున్నాయి అనుకోండి, నాకు ఇవ్వనండి 3000 నేనే వెళ్తా. ఎవరికి? నాకు 600 పని, జీతం శాలరీ 25000 అన్న. నాకు ఎవరు లేరు, ఒక్కరికి కదలట్లే. ఇక్కడ 1500 ఇస్తానంటే రారన్నా. గంట పనికి వెళ్తే 1500 వచ్చేస్తుందంట. మరి వీళ్ళకి 5 రూపాయలు భోజనం ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. నేను తినాలి 5 రూపాయలు భోజనం, 10,000 శాలరీ కాబట్టి. వీళ్ళు అక్కడ తినొచ్చు 1000 రూపాయలు పెట్టి. వీళ్ళకి ఎందుకన్నా మరి? మళ్ళీ లేబర్ ఎమ్యూనిటీస్ అడ్డా ఇవన్నీ అవసరమా? 3000 2500 ఇస్తే వీళ్ళు పని ఎక్కుతారంటే వీళ్ళు. ఎవరికి లేవు అంత జీతం. మరి వీళ్ళకి 3000 ఇస్తే నెలకు 1,00,000 రూపాయలు. మరి ఇవన్నీ వీళ్ళకి అవసరమా? వెళ్ళి డైరెక్ట్ అక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేయించుకోవచ్చు అన్న. వెళ్ళి ట్రీట్మెంట్లు మనకు కావాలి. ఆధార్ కార్డులు, ఎన్టీఆర్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ మనకు కావాలి. వీళ్ళకి అవసరం లేదు. ఇది ఇక్కడ ఏదైతే ఉందో అసంఘటిత కార్మికులకు సంబంధించి విజయవాడ పరిసర ప్రాంతం ఎవరైతే ఉన్నారో కార్మికులు, ఆ కార్మికులకు సంబంధించినటువంటి ఒక భవనంగా అడ్డాగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంగా నూతనంగా తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క అడ్డానే పెట్టడం జరిగింది. ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు, వారికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించిన ఏదైతే ఉందో వారి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ లేబర్ కార్మిక శాఖ అధికారులు అయితే ఈ అడ్డాలు అయితే ఉంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నా, పిఎఫ్ అమౌంట్ సంబంధించి కానీ, కార్మికుల హక్కులకు సంబంధించి కానీ ఏదైనా ఉన్నా ఇక్కడ సంప్రదించవచ్చు. ఇప్పుడు ఈ పనికాలంలో మధ్యాహ్నం సమయంలో కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఇట్లా డెమో ఇది ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరికొద్ది రోజుల్లోనే దీని ఉన్నటువంటి ఈ డెమో ఏదైతే ఉందో లేబర్ అడ్డా అనే దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి పెద్దగా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చూసుకుంటే ఎవరైతే ఈ కార్మికులు అయితే ఉన్నారో, అసంఘటిత కార్మికులు అయితే ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెరుగైన సర్వీస్ అందించేందుకు మా కార్మిక శాఖ సిద్ధంగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, లేబర్ అడ్డా నుంచి విజయవాడ.